ఆధునిక సాంకేతికత అరచేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారిపోయింది. ఇదే సమయంలో సోషల్ మీడియా ప్రభావం జనాలపై ఎక్కువగా ఉంది. కాగా భారతీయులు సగటున ప్రతిరోజు 194 నిమిషాలు అంటే 3 గంటల కంటే ఎక్కువ సమయం పలు సోషల్ మీడియా వేదికల్లో గడుపుతున్నట్లుగా ఓ నివేదిక తాజాగా వెల్లడించింది. అంటే రోజువారీ జీవితాల్లో ఇది ఎంతగా ప్రభావితం చేస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేటి సమాజాన్ని సోషల్ మీడియా నడిపిస్తోంది అని చెప్పవచ్చు. దీనివల్ల మంచి ఎంత జరుగుతుందో అంతకు పదింతలు చెడు కూడా జరుగుతోంది. సోషల్ మీడియా వల్ల ఓవర్ నైట్లో సెలబ్రిటీలుగా మారిన వారు ఉండగా సోషల్ మీడియా వేదికగా సాగే ట్రోలింగ్ను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా చూస్తున్నాం. గత 2-3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఓ వీడియోపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అవుతోన్న సంగతి తెలిసిందే. తండ్రి కూతుళ్ల బంధం మీద కొందరు పనికిమాలిన వ్యక్తులు అసభ్యకర జుగుప్సాకరమైన కామెంట్స్ చేస్తూ రాక్షస ఆనందాన్ని పొందారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతుండగానే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. అమర్ జవాన్ భార్యపై సోషల్ మీడియా భూతం విరుచుకుపడింది. భర్త చనిపోయిన బాధలో ఉన్న ఆమె మీద సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కామెంట్స్ చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు కొందరు. 5 రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ రక్షణలో ధైర్య సాహసాలు చూపించిన సైనిక పారామిలిటరీ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. వీరిలో కెప్టెన్ అంశుమాన్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ వీర జవాన్ సైన్యంలో పనిచేస్తూ గతేడాది ప్రాణాలు కోల్పోయారు. మరణానికి ముందు అతడు ఆర్మీ మెడికల్ కార్ప్ డాక్టర్, పంజాబ్ రెజిమెంట్కు చెందిన 26వ బెటాలియన్లో విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో గతేడాది విధి నిర్వహణలో ఉండగానే ప్రాణాలు విడిచాడు. అతడు చేసిన త్యాగానికి గుర్తుగా కేంద్రం అంశుమాన్ సింగ్ కు కీర్తి చక్ర పురస్కారం ప్రకటించగా అతడి భార్య స్మృతి సింగ్ ఆ అవార్డును అందుకుంది. ఈ క్రమంలో ఆమె ఫోటోతో పాటు వారి ప్రేమ కథ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే సోషల్ మీడియా రాక్షసులు ఎంట్రీ ఇచ్చారు. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న స్మృతిని చూసి కన్నీరు పెట్టుకోవాల్సింది పోయి ఆమె మీద అసభ్యకర కామెంట్స్ చేస్తూ రాక్షసానందం పొందారు. సోషల్ మీడియా వేదికగా స్మృతిపై అనుచిత అసభ్యకర కామెంట్స్ చేస్తూ వికృత బుద్ధిని చాటుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించారు అనే కనీస మర్యాద గౌరవం కూడా లేకుండా అసభ్యకర కామెంట్స్ చేశారు. స్మృతి చాలా అందంగా ఉందని, ఆమె ఏడుస్తుంటే తమ గుండె బద్దలవుతోంది అంటూ బ్రోకెన్ హార్ట్ ఇమోజీలు పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం అవుతుండగా ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ నేపథ్యంలో అహ్మద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసింది. అతన్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఎక్కువగా కాలం గడిపే వారికి ఓ హెచ్చరిక కాదు, ఓ సుతిమెత్తని సురక లాంటి వార్త. ఏదైనా పోస్టు పెట్టే ముందు ఆలోచించాలి. పెట్టిన తర్వాత ఆలోచించడం, డిలీట్ చేయడం, సారీ చెప్పడం చేస్తే కుదరదు అని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు దానికి తగ్గ పర్యవసానం కూడా ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. మనం పెట్టే పోస్టు ఎక్కడి దాకా వెళుతుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది స్పృహలో ఉండి ప్రవర్తిస్తే మేలు అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అందుకే సోషల్ మీడియా వాడకం ఎంత ఉపయోగమో అన్ని కష్టాలు తెచ్చిపెడుతుంది. సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు తెలియకుండా వాడితే అన్ని కష్టాలు తెచ్చుకోవడం తప్పదు. తస్మాత్ జాగ్రత్త.